హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికే వందనాలు. మొదటగా మనం ఒక ప్రార్థన చేసుకొని, తర్వాత పాట పాడి దేవుని స్తుతించి, తర్వాత వాక్యోపదేశంలోనికి వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈ విధంగా అందరినీ కలుసుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు మీకే వందనాలు తండ్రి. ఇప్పుడు వాక్యం వింటున్న అందరికీ వాక్యం బాగా అర్థమయ్యేందుకు, అలాగే వాక్యానుగుణంగా వాళ్ళు జీవించేందుకు సాయం చేయండి. అలాగే వారు మీ ఆరాధనలో పాల్గొని మీ ఆశీర్వాదాలను పొందుకునేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు మనము అడవి ఉల్లసించును అనే పాట ద్వారా దేవుని ఆరాధించుకొని ఈ కూడికను ప్రారంభిద్దాం. అడవి ఉల్లసించును, ఎడారి పుష్పించును, దేవుడే తన కార్యము చేయగా ఆయన మహిమ కనిపించును. అడవి ఉల్లసించును, ఎడారి పుష్పించును, దేవుడే తన కార్యము చేయగా ఆయన మహిమ కనిపించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. అడవి ఉల్లసించును, ఎడారి పుష్పించును, దేవుడే తన కార్యము చేయగా ఆయన మహిమ కనిపించును. క్రీస్తు రక్తముచే విమోచింపబడిన వారే నడతురు పరిశుద్ధ మార్గమున. క్రీస్తు రక్తముచే విమోచింపబడిన వారే నడతురు పరిశుద్ధ మార్గమున. ఎగిరిపోవు దుఃఖమంతయు నిత్యానందముండు శిరములపైన. ఎగిరిపోవు దుఃఖమంతయు నిత్యానందముండు శిరములపైన. హల్లెలూయా, 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 హల్లెలూయా. అడవి ఉల్లసించును, ఎడారి పుష్పించును, దేవుడే తన కార్యము చేయగా ఆయన మహిమ కనిపించును. దేవుడే తన కార్యము చేయగా ఆయన మహిమ కనిపించును. తెరువబడును ఆత్మనేత్రములు గ్రుడ్డి వారికి, ఆత్మస్వరము వినుటకు చెవులు విప్పబడును. తెరువబడును ఆత్మనేత్రములు గ్రుడ్డి వారికి, ఆత్మస్వరము వినుటకై చెవులు విప్పబడును. మూగవాని నాలుక స్తుతి పాడును, కుంటివారు నడతురు ఆత్మానందముతో. మూగవాని నాలుక స్తుతి పాడును, కుంటివారు నడతురు ఆత్మానందముతో. హల్లెలూయా, 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 హల్లెలూయా. అడవి ఉల్లసించును, ఎడారి పుష్పించును, దేవుడే తన కార్యము చేయగా ఆయన మహిమ కనిపించును. దేవుడే తన కార్యము చేయగా ఆయన మహిమ కనిపించును. హల్లెలూయా. మనము దేవుడైన యేసుప్రభు వారి నామం పేరిట మనము గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయవచ్చు. అలాగే మనం అద్భుత కార్యం చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆయన నామం యొక్క శక్తి అందరికీ తెలుస్తుంది. సో ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడైన యేసుప్రభు వారు మనల్ని అందరినీ ఎంతగానో ప్రేమిస్తారు. మనల్ని ప్రతి ఒక్కరిని ఆయన ఎంతో ప్రేమిస్తున్నారు. సో ఈ విషయాన్ని తప్పకుండా మనం గుర్తుపెట్టుకొని ముందుకు సాగాలి. ఇప్పుడు మనం వాక్యోపదేశంలోనికి వెళ్దాము.
హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన యేసు ప్రభు వారికి వందనాలు. సో, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే, జనరల్‌గా మనలో చాలామందికి ఉండే టెండెన్సీ ఇలాగనమాట. అంటే ఏంటంటే, ఇతరులు ఎవరైనా తప్పు చేస్తే మనం ఎత్తి చూపించడం. ఓకే, నువ్వు ఇలాగ తప్పు చేసావు, అది తప్పు చేయకూడదు అనేది. అయితే ఇక్కడేంటంటే, ఆ తప్పు ఎత్తి చూపించడంలో మనకు 2 రకాలు ఉంటాయన్నమాట. అంటే ఒకరిని మనం నిజంగా ప్రేమించి, ఓకే, నీవు ఈ తప్పు చేయకూడదు అని చెప్పడము. లేకుంటే వారిని అందరి కళ్ళ ఎదుట వారిని మనం కించపరచడానికి కానీ, వారిని అవమానించడానికి కానీ ఇలాగ చేయడం. అయితే దీనివలన ఏమవుతుంటుందంటే ఒక్కొక్కసారి కొంతమంది వెయిట్ చేస్తుంటారనమాట. అంటే వేచి చూస్తుంటారు. ఓకే, ఈ వ్యక్తి తప్పు చేయంగానే నేను వెంటనే ఆ వ్యక్తిని నేను దూషిస్తాను. ఇలాంటివి మనం చూస్తుంటాం అనమాట ప్రతిరోజు. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఈరోజు దాని గురించి తెలుసుకుంటాం. అంటే అసలు మనం ఏమంటారు, ఇతరులు తప్పు చేయడానికి మనం ఎందుకు వేచి ఉండకూడదు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మనం మొట్టమొదటగా లూకా సువార్త మనం గనుక 6వ అధ్యాయం 7వ వచనం గనుక చదువుకున్నట్లయితే, శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినంన స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఇక్కడ ఈ వచనం చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ మనకు క్లియర్గా ఇది మనకు చాలా మందికి తెలుసు అనమాట. యేసుప్రభు వారి భూమి పైన ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు, అంటే దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడి అని ఇలాగ సువార్త ప్రకటిస్తున్నప్పుడు, అందులో భాగంగా ఇక్కడ ఏంటంటే ఆయన కొంతమందిని స్వస్థపరిచేవారు, కొందరిలో ఉండే దయ్యాలను ఆయన వెళ్ళగొట్టేవారు. ఇలాగ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఆయన చేస్తూ వస్తున్నప్పుడు ఇక్కడ ఏంటంటే పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు వీరి ఈ తెగవారు ఏంటంటే వారికి కొంచెం అసూయ అనేది ఉంటుందన్నమాట. ఏంటంటే ఓకే, మేము బోధించేది కాకుండా ఇలాగ యేసుక్రీస్తు అనే వ్యక్తి బోధించే సువార్తనే అందరూ వింటున్నారు. మేము సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు మా దగ్గరికి ఎవరు రావట్లేదు అని ఇక్కడ ఏంటి వారికి అసూయ, ద్వేషము ఇవన్నీ యేసుప్రభు వారి పైన ఎక్కువగా అయిపోయి ఇక్కడ ఏంటంటే ఆయన విశ్రాంతి దినంన స్వస్థపరుస్తాడో లేదో అనేది వారు చూస్తున్నారనమాట. ఎందుకు వేచి చూస్తున్నారు? ఆయన కనుక స్వస్థపరిస్తే, లేకుంటే ఆయన ఇంకా ఏదైనా అద్భుతం కానీ సూచక్రియ కానీ జరిగిస్తే ఆయనలో తప్పు ఏదన్నా వెతుకుతామని వారు వేచి చూస్తున్నారనమాట. ఇలాగ మనం ఇంకొన్ని వచనాలు కూడా మనం ధ్యానించుకున్నట్లయితే, ఇదే లూకా సువార్తలో మనము 20వ అధ్యాయం మనం 20వ వచనం కనుక చదువుకున్నట్లయితే, వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలెనని తాము నీతిమంతులని అనిపించుకొను వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. మనము ఇందాక చదువుకున్న వచనంలో కానీ, ఇక్కడ చదువుకున్న వచనంలో కానీ ఇక్కడ ఒకటేంటంటే ఆయన మీద నేరము మోపవలనని. ఇది మనకు కామన్ పాయింట్గా కనపడుతుంది అనమాట. ఆయన ఏదైనా తప్పు చేస్తే, ఆయన ఏదైనా తప్పుగా మాట్లాడితే, ఆయన మాట్లాడే మాటల్లో కావచ్చు, ఆయన చేస్తున్న అద్భుతాలు, సూచక్రియల్లో కావచ్చు, లేకుంటే విశ్రాంతి దినంన ఆయన ఏమన్నా ధర్మశాస్త్రాన్ని మీరుతారని కావచ్చు. ఇలాగేంటంటే ఆయన ప్రతి ఒక్కటి, ఆయన చేసే ప్రతి ఒక్క కదలిక కూడా, ఆయన చేసే ప్రతి ఒక్క మూవ్ని కూడా వారు ఇక్కడ కనిపెడుతున్నారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటంటే వేగుల వారిని కూడా పంపించినట్టుగా మనం ఈ వచనంలో చూడవచ్చు. ఇక్కడ ఫైనల్గా ఇక్కడ వారి ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు అనే వ్యక్తి కన్నా, అంటే వారి దృష్టిలో ఆయన ఒక వ్యక్తి మాత్రమే. ఇక్కడ ఏంటంటే వారి నుండి తీసుకువెళ్ళిపోతున్నాడు జనాన్నంతా అనేది వారి పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఈ వ్యక్తి కంటే మేము నీతిమంతులము, మేము పరిశుద్ధులము, మేము ప్రతి ఒక్క దాంట్లో దశంభాగం చెల్లిస్తాము, మేము ప్రతిరోజు కానుకను అర్పిస్తాము, అండ్ అలాగే మేము ఇలాగ బోధిస్తాము. ధర్మశాస్త్రాన్ని మేము బోధిస్తాము, తూచా తప్పకుండా పాటిస్తున్నాము, కాబట్టి మేమే నీతిమంతులము. అదే ఈ యేసుప్రభు అనే వ్యక్తి, యేసుక్రీస్తు అనే వ్యక్తి ఆయన విశ్రాంతి దినాన స్వస్థపరుస్తున్నాడు, విశ్రాంతి దినాన ఇలాగ వెన్నులు త్రుంచి ఆయన శిష్యులు తినేలాగా పర్మిషన్ ఇస్తున్నాడు. ఇలాగేంటంటే రకరకాలుగా ఆయన పైన నేరం మోపాలి. ఇక్కడ వారి ఉద్దేశం అదనమాట. అంటే ఇక్కడ పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు కనుక చూసుకున్నట్లయితే వారు వెయిట్ చేస్తున్నారనమాట. ఓకే, యేసుప్రభు వారు ఎప్పుడెప్పుడు తప్పు చేస్తారు, ఎప్పుడెప్పుడు మనం ఆయనను పట్టుకోవాలి, అధికారులకు మనం ఆయనను అప్పగించాలి, ఏదో ఒక శిక్ష, అది మరణ శిక్ష అయినా సరే ఆయన పైన ఎలాగ మనం వేయించాలి అనే విధంగా వారు ఆలోచిస్తున్నారనమాట. యాక్చువల్గా పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు అలాగ చేయడం వలన ఇక్కడ వారు యాక్చువల్గా అక్కడ నీతిమంతులుగా తీర్చబడట్లేదు. మనకందరికీ తెలుసు. యేసుప్రభు వారు పరిసయ్యులకు, సద్దుకయ్యులకు చెప్తారనమాట, మీకంటే ముందుగా వేశ్యలు, సుంకరులు పరలోకానికి వస్తారు అని ఇక్కడ
ఇక్కడ ఆయన చెప్తారనమాట. అంటే ఇక్కడ ఏంటి, వారు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ వారిని నీతిమంతులుగా ఆయన ఎంచట్లేదు. సో ఎందుకు ఎంచట్లేదు, ఎందుకంటే మెయిన్గా ఆయనలో ఉండే తప్పులు వెతకడానికి చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు తప్పు చేస్తాడని వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే అది మనం క్లియర్గా ఇక్కడ ఈ 2 వచనాల ద్వారా మనం క్లియర్గా ఒకటి ఏం అర్థం చేసుకోగలము అంటే, ఇతరులలో మనం తప్పులు వెతకడము, లేకుంటే ఎప్పుడెప్పుడు వారు తప్పు చేస్తారా అనేది వెయిట్ చేయడము అనేది అది దేవుని లక్షణము కాదు, అది దేవునికి ఇష్టమైన స్వభావము కాదు. సో ఇక్కడ ఏంటంటే ఎదుటి వ్యక్తి తప్పు చేసిన తర్వాత మనం ఏ విధంగా రియాక్ట్ అవుతామో మనం పక్కన పెడితే, అసలు ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే మనము తప్పులు వెతకడము, ఓకే ఈ తప్పు చేశాడు కాబట్టి ఇది అనుభవిస్తున్నాడు, సో లేకుంటే ఏదైనా కష్టంలో అంటే వెంటనే తీర్పు తీరుస్తామన్నమాట. సో ఏదో తప్పు చేసి ఉంటాడు అందుకే ఇలాగైంది అని, లేకుంటే తప్పు చేయడం కోసం వెయిట్ చేయడం, ఓకే ఈ తప్పు చేయని నేను ఈ తప్పు కనుక చేయని నేను నెక్స్ట్ చూసుకుంటాను, నేను ఇతని పైన బాస్కి పోయి కంప్లైంట్ ఇస్తాను, అతని ఉద్యోగాన్ని నేను తీసేస్తాను, లేకుంటే బిజినెస్లో అతనికి లాస్ వచ్చేలాగా నేను అందరికీ దుష్ప్రచారం చేస్తాను, ఓకే ఇలాగ ఏమంటారు ఫేక్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నాడు. సో ఇలాగేంటంటే ఎప్పుడెప్పుడు తప్పు చేస్తారా అని వెయిట్ చేయడం అనేది కూడా దేవుని లక్షణము కాదు. సో అది మనం గుర్తుంచుకోవాలి. సో ఈ కాలంలో మనం కూడా చూసుకున్నట్లయితే ఏంటంటే మనం యూట్యూబ్లో కూడా చాలామంది జరుగుతున్నది అదే అనమాట. సో ఈ వ్యక్తి ఎప్పుడెప్పుడు తప్పుగా మాట్లాడతాడా, లేకుంటే ఈ వ్యక్తి ఎప్పుడెప్పుడు ఇలాగ తప్పుడు క్రియ చేస్తాడా, వెంటనే నేను యూట్యూబ్లో పెడతాను, లేకుంటే వెంటనే వాట్సాప్ గ్రూప్స్ అన్నిట్లో నేను ఫార్వర్డ్ చేస్తాను. సో అది ఒక పెద్ద గాసిప్ అవుతుంది, నన్ను చాలామంది గుర్తిస్తారు. సో ఇలా ఏంటంటే ఇవన్నీ మనం రకరకాలుగా చూస్తున్నాం. అయితే పరిసయ్యులు సద్దుకయ్యులు శాస్త్రులు కూడా అలాగ చేయబట్టి ఇక్కడ ఏమైందంటే మనం చూసుకున్నట్లయితే వారికంటే ఇక్కడ యేసుప్రభు వారు వేశ్యలను సుంకర్లను ఎక్కువ నీతిమంతులుగా చూస్తున్నారనమాట. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు కూడా అలాగా వేచి చూడకూడదు. ఓకే ఈ వ్యక్తి ఎప్పుడెప్పుడు తప్పు చేస్తాడా, లేకుంటే ఈ వ్యక్తి ఎప్పుడెప్పుడు తప్పు చేస్తుంది అనే విధంగా మనం అస్సలు వేచి చూడకూడదు. సో మనము ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం మనం 10వ వచనం కనుక 10వ వచనం నుండి చదువుకున్నట్లయితే, నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని, వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటింతుమందురు, అతడు ఒకవేళ చిక్కుపడును అప్పుడు మనం అతని పట్టుకొని అతని మీద పగ తీర్చుకొందామని చెప్పుకొనుచు నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకొని ఉన్నారు. అయితే పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు, నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్రిల్లుదురు, వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు, వారెన్నడూను మరువబడని నిత్యావమానం పొందుదురు. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరింద్రియములను హృదయంను చూచువాడవు నీవే, నా వ్యాజ్యంను నీకే అప్పగించుచున్నాను, నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణంను ఆయనే విడిపించుచున్నాడు. సో ఇక్కడ ఈ వచనాల్లో కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ ఒక వ్యక్తి ఇక్కడ ఏమంటున్నాడు, సో నా స్నేహితులే వెయిట్ చేస్తున్నారు, సో నా స్నేహితులే నేను ఎప్పుడెప్పుడు తప్పు చేస్తానా, సో వారు గుసగుసలాడుతున్నారు అనమాట. సో అంటే గ్రూప్స్ లాగా ఫామ్ అవుతున్నారు. సో ఒక వ్యక్తి వచ్చి ఓకే అతను తప్పు చేస్తే నేను అతన్ని తప్పు వేలెత్తి చూపిస్తాను అన్నప్పుడు ఇక్కడ ఏంటి మిగిలిన వారందరూ కూడా నువ్వు అలాగ చేయి మేము కూడా వచ్చి నీకు సపోర్ట్ చేస్తాము అని. సో ఇక్కడ ఏంటి ఇక్కడ గుంపుగా వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఈ వ్యక్తి ఎప్పుడెప్పుడు తప్పు చేస్తాడా, ఈ వ్యక్తి ఎప్పుడెప్పుడు పాపం చేస్తాడా, ఈ వ్యక్తి ఎప్పుడెప్పుడు తప్పుడు క్రియలు చేస్తాడా అనేది చూస్తూ వెయిట్ చేస్తున్నారనమాట. అయితే ఇక్కడ దేవుడైన యెహోవారి గురించి ఏమని చెప్తున్నారు, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటంటే ఆయన హృదయంలను పరిశోధించు దేవుడు, ఆయన అంతరింద్రియములను పరిశోధించు దేవుడు. సో మన హృదయ అంతరింద్రియములలో మనకేముందో మనలో ఏముందో ఆయనకు తెలుసు. సో ఇక్కడ ఏంటి ఆయన క్లియర్గా చూస్తారనమాట. సో ఇక్కడ చూసి ఇక్కడ ఏం తీర్పు తీరుస్తున్నారు, సో ఎవరెవరైతే ఇక్కడ తప్పు వెతికి ఆరోపణ చేద్దామని వెయిట్ చేస్తున్నారో వారికి నిత్యావమానం కలుగజేస్తున్నారు. అండ్ ఈ వ్యక్తి ఎవరైతే అది ఏమంటారు, ఈ వ్యక్తి ఎవరిపైన అయితే వారు అలాగా దుష్ప్రచారం చేయడానికి రెడీగా ఉన్నారో ఆ వ్యక్తిని ఆయన కాపాడుతున్నారు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి అఫ్కోర్స్ మన చుట్టుపక్కల కొంతమంది ఉండవచ్చు, ఓకే మనం ఎప్పుడెప్పుడు తప్పు చేస్తామని వెయిట్ చేయడం కావచ్చు, మనం ఎప్పుడెప్పుడు పాపం చేస్తామని వెయిట్ చేయడం కావచ్చు, కొంతమంది ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే యేసుప్రభు
వారు మనల్ని వారి నుండి కాపాడుతారు. అది ఒక ఆస్పెక్ట్ మనం చూడవచ్చు. ఇంకొక ఆస్పెక్ట్ ఇక్కడ ఏంటంటే మనము అలాంటి గుంపులో ఉండకూడదు. అంటే ఎప్పుడెప్పుడు ఇతరులు తప్పు చేస్తారని వెయిట్ చేసే గుంపులో మనం ఉండకూడదు. వారికి మనము సపోర్ట్ చేయకూడదు. ఎందుకంటే యేసుప్రభు వారు మన హృదయ అంతరింద్రియములు పరిశోధించు దేవుడు. సో మన గురించి మనకన్నా యేసుప్రభు వారికే ఎక్కువగా తెలుసు. కాబట్టి ఆయన ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు, ప్రతి ఒక్కటి ఆయన చూస్తున్నారు అనేది మనం గుర్తుంచుకొని మనం ఆయన యందు భయభక్తులతో ఇక్కడ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇతరుల పైన ఎవరైతే ఆరోపణలు చేయడానికి సిద్ధంగా ఉన్నారో మనం వారితో చేరకూడదు. సో మనం పరిసయ్యులు, సద్దుకాయలు, శాస్త్రులు లాంటి వారితో అస్సలు చేయకూడదు. సో ఒక రకంగా చూసుకున్నట్లయితే ఏంటి, వారు బయటికి నీతిమంతుల్లాగే వారిని వారు చూపించుకుంటూ ఉండవచ్చు. అంటే మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాము, మేము పుదీనాలో కూడా మేము దశంభాగం అర్పిస్తున్నాము అని వారు చెప్తారనమాట. సో ఆ విధంగా ఏంటి మనం చూడాల్సింది ఏంటంటే ఎవరైనా ఇతరులపైన అనవసరంగా ఆరోపణలు చేస్తున్నట్లయితే ఏంటంటే మనం వారితో మ్యాక్సిమం సాంగత్యం చేయకుండా ఉండడానికి మనం ప్రయత్నించాలి. సో ఇక్కడ ఎందుకంటే యేసుప్రభు వారు ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆయన పరిశీలిస్తున్నారు, ప్రతి ఒక్కరి హృదయ అంతరింద్రియంలో ఆయన ఎరిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆయన న్యాయం తీర్చే దేవుడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఎవరైతే కరెక్ట్గా ఉన్నారో, కరెక్ట్గా ఇన్ ద సెన్స్ ఎవరిపైన అయితే ఆరోపణలు చేయకుండా ఉన్నారో వారిని ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు, ఖచ్చితంగా ఆదుకుంటారు. సో అది మనం గుర్తుంచుకోవాలి. సో మనము ఇంకా దీని గురించి ఇంకొన్ని వాక్యాలు కూడా మనం ధ్యానించుకుందాం. అంటే మనం ఎందుకు ఇతరులపైన ఆరోపణలు అనేది చేయడానికి రెడీగా ఉండకూడదు, ఎప్పుడెప్పుడు తప్పు చేస్తారా అని మనం ఎందుకు వెయిట్ చేయకూడదు అనే దాని గురించి మనం ఇంకా ఇంకొన్ని వచనాలు ధ్యానించుకుందాం. సో మనం లూకా సువార్త 14వ అధ్యాయం మనము మొదటి వచనం నుండి కనుక చదువుకున్నట్లయితే, విశ్రాంతి దినంన ఆయన భోజనం చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగం గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినంన స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవని గాడిద అయినను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినంన దానిని పైకి తీయడా అని వారిని అడిగాను. ఈ మాటలకు వారు ఉత్తరం చెప్పలేకపోయిరి. సో ఇక్కడ ఈ వచనాలు కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ యేసుప్రభు వారికి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ట్రై చేస్తున్నారనమాట. ఓకే, మీరు ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ప్రతి ఒక్క చోట నేను ఏమేం తప్పు చేస్తానని వెతుకుతున్నారు. ఓకే, అఫ్ కోర్స్ మనం ఇర్మియా గ్రంథంలో చూసుకున్న విధంగా దేవుడైన యెహోవారు ఆయన కుమారుడైనటువంటి యేసుప్రభు వారిని అక్కడ కాపాడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే పరిసయ్యులు, సద్దుకాయలు, శాస్త్రులు ఎన్ని తప్పులు వెతికినా సరే వారికి ఒక్క తప్పు కూడా కనిపించట్లేదు యేసుప్రభు వారిలో. అయినా కానీ ఇక్కడ ఏంటి, ఎప్పుడెప్పుడు యేసుప్రభు వారు తప్పు చేస్తారా అని వారు వెయిట్ చేస్తున్నారు. సో అలాగే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఆ రోజు విశ్రాంతి దినం వచ్చింది. సో వారు వెయిట్ చేస్తున్నారనమాట. సో విశ్రాంతి దినంను స్వస్థపరిస్తే ఏదైనా తప్పుగా మాట్లాడితే మనం వెంటనే పట్టుకుందాము, మరి మనకు ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది అని వారు ఇక్కడ వెయిట్ చేస్తున్నారనమాట. సో అప్పుడు ఒక జలోదర రోగం గల వ్యక్తి ఆయన ఎదుటకు వచ్చి నిలబడినప్పుడు ఆయన పరిసయ్యులను అడుగుతారనమాట. సో పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను ఆయన అడుగుతారనమాట. ఏంటంటే మీరు విశ్రాంతి దినంన మీ ఎద్దైనా కానీ లేకుంటే మీ గొర్రె అయినా కానీ ఏదైనా మీకు సంబంధించింది గుంటలో పడితే మీరు దాన్ని తీయరా అని అడిగినప్పుడు వారు ఆయనకు ఏ సమాధానం చెప్పారనమాట. సో అక్కడ వారికి క్లియర్గా అర్థమైంది. సో ఏమని క్లియర్గా అర్థమైంది, సో మన ఎద్దైనా కానీ మన గొర్రె అయినా కానీ ఏదైనా జంతువు అయినా కానీ ఇక్కడ గుంటలో పడితే మనం ఖచ్చితంగా తీస్తాము. సో విశ్రాంతి దినం కదా అని మనం ఆగము. సో ఇక్కడ వారికి క్లియర్గా అర్థమైంది ఏంటి, సో స్వస్థత లేని వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, అంటే ఈ జలోదర రోగం గల వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి పడిపోయినట్టుగా మనం చూడవచ్చు. సో యేసుప్రభు వారు అతన్ని లేపుతున్నారు. సో ఆరోగ్యం ఇచ్చి అతన్ని లేపుతున్నారు అంటే అది కరెక్టే అని వారికి అక్కడ క్లియర్గా అర్థమైందనమాట. సో ఇక్కడ మనం అందువలన ఇక్కడ ఏంటి, వారు తప్పు వెతుకుతున్నారు కాబట్టి వారు కరెక్ట్గా ఒప్పుకోలేకున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటి, మనం కనుక సో మనం దీని నుండి ఏం నేర్చుకోవచ్చు, సో పరిసయ్యులు కావచ్చు, ధర్మశాస్త్రోపదేశకుల వల్లే కావచ్చు, మనం ఇతరులలో తప్పులు వెతికే వారం అయితే ఎప్పుడెప్పుడు కనుక వారు తప్పు చేస్తారు అని మనం కనుక చూస్తున్నట్లయితే ఏంటంటే మనం నిజాన్ని ఒప్పుకోలేము, మనం సత్యాన్ని ఒప్పుకోలేము. సో యేసుప్రభు వారే మార్గము, సత్యము, జీవము. అయితే ఆయనలోనే ఇక్కడ వారు తప్పులు వెతకాలనుకుంటున్నారు కాబట్టి, ఆయనే ఎప్పుడెప్పుడు తప్పులు చేస్తాడని వెతుకుతున్నారు కాబట్టి ఇక్కడ ఏంటి, వారు యేసుప్రభు వారిని ఒప్పుకోలేకున్నారు, అంటే సత్యాన్ని ఒప్పుకోలేకున్నారు. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో సత్యం ఏంటి, ఆ జలోదర రోగం కలిగిన వ్యక్తిని స్వస్థపరచడం 100% కరెక్ట్. అయినా వారు
అది ఒప్పుకోలేకుండా ఇక్కడ ఏంటి వారు ఊరకుండి నిలిచి ఉన్నారు. అంటే వారికి లోపల తెలుసు అది కరెక్టే, కానీ వారు స్టిల్ ఒప్పుకోలేకున్నారు. ఎందుకంటే యేసుప్రభు వారి పైన ఉన్న అసూయ, అద్వేషము వారిని మొత్తం కప్పేసింది అనమాట. సో మనం చూసుకోవాల్సింది ఇక్కడ ఏంటి, మనం ఇతరులలో మనం తప్పులు కనుక వెతికేవారం అయితే, ఇతరులు ఎప్పుడెప్పుడు తప్పు చేస్తారా అని మనం వెయిట్ చేసేవారం అయితే ఇక్కడ ఏంటంటే మనం యేసుప్రభు వారిని విడిచే ప్రమాదం ఉంది. సో అందుకే ఇక్కడ ఏంటంటే మనము ఇతరుల పట్ల మనం ప్రేమ కలిగి వ్యవహరించాలంటే ఇక్కడ ఏంటి, వారు ఏదైనా తప్పులు చేస్తే అది కావాలని ఓకే నువ్వు కరెక్ట్ అని చెప్పడం కాదు. అయితే ఇక్కడ ఏంటంటే వారు ఎప్పుడెప్పుడు తప్పు చేస్తారా అని మనం అస్సలు వెయిట్ చేయకూడదు. ఎప్పుడు వారిలో ఓకే ఈ తప్పు ఉంది, నువ్వు ఇది చేసావు, నువ్వు అది చేసావు అని మనం అనవసరంగా మనం బయటకు తీయాల్సిన పని లేదు. ఎందుకంటే యేసుప్రభు వారు అందరి కొరకే చనిపోయారు. అండ్ ఎస్పెషల్లీ మనం ఎప్పుడైతే ఆయనను నమ్ముతామో, ప్రతిరోజు ఎప్పుడైతే మనం ఆయనతో సమయం గడుపుతూ ఉంటామో ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కటి ఆయనకు అగెన్స్ట్గా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఆయన తీసివేస్తారు. సో సువర్ణాన్ని ఎలాగైతే పరిశుద్ధపరుస్తారో, సో అగ్నిలో కాల్చి సువర్ణాన్ని ఎలాగైతే పరిశుద్ధపరుస్తారో ఆయన ప్రతిరోజు మనల్ని పరిశుద్ధపరుస్తారు. సో మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటి, ఆ వ్యక్తి యేసుప్రభు వారిని నమ్ముతున్నారా లేదా. ఒకవేళ నమ్మనట్లయితే ఏంటంటే యేసుప్రభు వారిని వారికి పరిచయం చేయాలి. సో ఇదే యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే మనం కావాలని తప్పులు ఎత్తికి నువ్వు ఈ పాపం చేసావు కాబట్టి నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నరకానికి వెళ్ళిపోతావు, నీకు అందుకే ఈ కష్టం వచ్చింది, అందుకే ఈ బాధ వచ్చింది. సో వారిని అనవసరంగా మనం గుచ్చడం కానీ, లేకుంటే మనం అనవసరంగా తీర్పు తీర్చి సో ఇతరులకు అంతా చెప్పి సో ఇలాగ చేయాల్సిన పని మనం అవసరం లేదు. సో పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, సద్దుకైలు, సో వీరందరూ ఇలాగ చేయడం వల్ల ఇక్కడ ఏమైందంటే వీరికంటే వేశ్యలు, సుంకర్లు అని యేసుప్రభు వారి చేత అనిపించుకున్నారు. సో మనం అలాంటి స్థితిలో ఉండాల్సిన పని లేదు. సో ఈ వ్యక్తి ఈ తప్పు చేశాడు, ఈ వ్యక్తి ఈ తప్పు చేసింది అని అనవసరంగా మనం ఎత్తి చూపించాల్సిన పని లేదు. అంటే మనం గుంపుగా ఉన్నప్పుడు కావచ్చు, అంటే గ్రూప్గా మనం చేరుకున్నప్పుడు కావచ్చు, లేకుంటే వాట్సాప్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, మనం ఇతరుల పైన నిందలు వేయాల్సిన అవసరం అసలు లేదు. సో అది మనం గుర్తుంచుకోవాలి. అండ్ మనం ఇంకా ఈ వచనాలు చదివితే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. సో మనం ఎందుకు తప్పులు వెతకూడదు, ఎందుకు ఇతరులు తప్పులు చేయడానికి మనం వెయిట్ చేయకూడదు అనేది మనం ఇంకా ధ్యానించుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయం 53వ వచనం నుండి చదువుకున్నట్లయితే, ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను, పరిసయ్యులను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని ఉండి ఆయన నోట నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకొనుటకు పొంచి వెదకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాటలాడింపసాగిరి. సో ఇక్కడ ఈ వచనాల్లో చూసుకున్నట్లయితే ఏంటి, యేసుప్రభు వారు మనం చూసుకున్న విధంగా వారికి ఆల్మోస్ట్ చాలా సిచ్యువేషన్స్లో వారికి నేర్పించడానికి చూశారనమాట. ఓకే ఇలాగ స్వస్థపరచడం కరెక్టే, లేకుంటే ఇలాగ విశ్రాంతి దినం రోజున ఇలాగ చేయడం కరెక్టే అనేది వారికి నేర్పించాలని చూశారు. కానీ వారు ఇక్కడ ఏంటి, యేసుప్రభు వారి పైన ఇప్పుడు ఈ వచనంలో చూసుకున్నట్లయితే నిండా పగబట్టి ఉన్నారనమాట. అంటే వారు చాలా వెయిట్ చేస్తున్నారు, ఎలాగైనా సరే ఈయన పైన మనం నేరం మోపాలి, ఎలాగైనా సరే చంపేయాలని. సో ఇక్కడ ఏంటి, ఈ వచనంలో చూస్తే ప్రతి ఒక్క మాటని వారు పరిశీలిస్తున్నారు, ప్రతి ఒక్క మాటను పరిశీలించి ఎక్కడెక్కడ దొరుకుతాడా అనే విధంగా వారు చూస్తున్నారు అనమాట. సో దానివల్ల ఇక్కడ ఏంటంటే వారు నిండా పగబట్టి ఉన్నారు. సో మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, సో పగబట్టడం అనేది ఎంత పెద్ద తప్పు, ఎంత పెద్ద పాపమో మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఇతరులలో తప్పులు వెతకడం ఎప్పుడైతే మనం మొదలు పెడతామో అది ప్రతి ఒక్క పాపానికి దారి తీస్తుంది. సో వారి తప్పులు, వారి పాపాలు పక్కన పెడితే మనం పాపాలు చేయడం మనం ఆరంభిస్తాము. సో దానివల్ల ఇక్కడ ఏంటంటే మనం ఆత్మ ఫలాల్లో ఎదగలేము, ఆత్మవరాల్లో ఎదగలేము. అండ్ చాలా మంది కంటే మనల్ని తక్కువ నీతిమంతులుగా యేసుప్రభు వారు చూస్తారు. సో ఇక్కడ పరిసయ్యులు, సద్దుకైలు కంటే వేశ్యలు, సుంకర్లు ఎలాగ నీతిమంతులుగా ఉన్నారో ఆ విధంగా ఇక్కడ ఏంటంటే మనల్ని కూడా ఆయన తక్కువగా చూసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇతరులలో మనం తప్పులు వెతికేది మానేయాలి. ఇతరులు ఎప్పుడెప్పుడు తప్పు చేస్తారా, నేను ఎప్పుడెప్పుడు వారిని నిందించాలా అనే స్వభావం నుండి మనం అందరం కూడా బయటికి రావాలి. అఫ్కోర్స్ మనం అలాంటి సిచ్యువేషన్లో ఉంటే అఫ్కోర్స్ మనల్ని ఇక్కడ ఏంటంటే ఆయన మనల్ని త్రోసివేయరు, కానీ ఆయన ఖచ్చితంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తారు. సో ఇక్కడ పరిసయ్యులకు, సద్దుకైలకు కూడా ఆయన చెప్పడానికి చూశారు. సో మనం చదువుకున్న ముందు వచనంలో అక్కడ వారికి క్లియర్గా చెప్పారనమాట. సో విశ్రాంతి దినం రోజున నీ జంతువు, నీ పశువు ఏదైనా గుంటలో పడితే నువ్వు తీస్తావు కదా, మరి ఇతన్ని కూడా నేను అలాగ లేవనెత్తాలి కదా, ఇతన్ని కూడా నేను స్వస్థపరిచి నేను అతనికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి కదా, మరి నేను దేవుడిని కదా అనే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూశారు. అఫ్కోర్స్
మనకి ఇంకా కొంచెం కృప చూపిస్తారు. అంటే ఆయన పరిశుద్ధాత్మను మనలో ముద్రించారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మన కొరకే సిలువ పైన మరణించారు, 3వ రోజున తిరిగి లేచారు కాబట్టి ఆయన ఇంకా కృప చూపిస్తారు. బట్ వాట్ ఎవర్ ఇక్కడ ఏంటి, ఆయన ఫైనల్ చిత్తం ఏంటంటే ఇతరులలో మనం తప్పులు వెతకడం మానేయాలి అనేది ఆయన యొక్క చిత్తము. సో అలాగ చేస్తే ఏంటంటే అంటే ఇతరులలో తప్పులు వెతుకుతూ ఇతరులు ఎప్పుడెప్పుడు పాపాలు చేస్తారా, ఎప్పుడెప్పుడు తప్పులు చేస్తారా అని మనం వెయిట్ చేసినట్లయితే ఏంటంటే మనలో అసూయ, ద్వేషము, పగ, సో ఇలాంటివన్నీ పెరుగుతాయి అన్నమాట. సో ఇలాంటివన్నీ పెరిగినప్పుడు ఇలాగ పరిసయ్యులు, సద్దూకయ్యులు ఎలాగైతే పాపం అనేది చేశారో మనము చేయొచ్చు. సో వారు పెద్ద పాపం చేశారనమాట. ఏంటంటే యేసుప్రభు వారికి మరణ శిక్ష విధించే విధంగా చూశారు. అఫ్ కోర్స్ ఆయన వచ్చింది ఈ భూమిపైన అందుకే, బట్ ఆయన ఎలాగైనా చేసేవారు. అయితే ఇక్కడ ఏంటంటే పరిసయ్యులు అక్కడ ఆ విధంగా ఏమంటారు, అందులో తప్పు చేసే విధంగా ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండకూడదు అనేది యేసుప్రభు వారి యొక్క చిత్తము. సో ఇక్కడ ఏంటి, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఒక్కటి పాటిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి, మనం నీతితో జీవిస్తూ, పరిశుద్ధంగా జీవిస్తూ, అంటే ఏ పాపము ఏ తప్పు చేయకుండా కూడా మనం స్టిల్ ఇంత పెద్ద పాపం చేయొచ్చు అనేది యేసుప్రభు వారు ఈరోజు మనకు చూపిస్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇతరులలో తప్పులు వెదకూడదు. ఆఫ్ కోర్స్ మనకి ఇంకొక డౌట్ రావచ్చు. సో మనం ఇర్మియా గ్రంథంలో చూసుకున్న వాక్యం లాగా మనల్ని ఏమంటారు, మనలో తప్పులు వెతికేవారు ఉంటారు కదా, మనం ఎప్పుడెప్పుడు తప్పు చేస్తామని వెయిట్ చేసేవారు ఉంటారు కదా అని మనకు డౌట్ రావచ్చు. సో దాన్ని ఎలాగ డీల్ చేయాలో కూడా ఇప్పుడు మనం చదువుకుందాం. సో 38వ కీర్తన మనం 12-13 వచనాలు కనుక చదువుకున్నట్లయితే, నా ప్రాణము తీయజూచువారు ఉరులు అడ్డుచున్నారు, నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వినకై ఉన్నాను, మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ కీర్తనకారుడికి ఒక కష్టం అనేది వచ్చిందనమాట. ఏంటంటే అతని శత్రువులు, అంటే అతనికి విరోధంగా ఉన్నవారు ఏంటంటే ఇతను ఎప్పుడెప్పుడు తప్పు చేస్తాడా, లేకుంటే ఎక్కడెక్కడ దొరుకుతాడా అని కపటోపాయములు పన్నుచున్నారు. అయితే ఇక్కడ ఆ వ్యక్తి ఏం చేస్తున్నారు, సో ఆయన కీర్తనకారుడు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏంటంటే నేను మౌనినై ఉన్నాను, అంటే నేను అసలు నేను వినకై ఉన్నట్టు ఉన్నాను, నేను మాట్లాడనైతిని అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇతరులు ఎప్పుడైతే మన పైన ఆరోపణలు వేయడానికి ట్రై చేస్తున్నారో మనం వారికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన పని లేదు. అంటే ఓకే నన్నే తిడతాడా, అసలు నేను ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, అయినా కానీ ఇప్పుడు నా పైన ఆరోపణలు వేస్తున్నాడా అని మనం కోపగించుకొని మనం తిరిగి అతన్ని దూషించాల్సిన పని లేదు, తిరిగి లేకుంటే ఆమెను దూషించాల్సిన పని లేదు. సో అది మనం గుర్తుంచుకొని ఓకే మౌనంగా ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే మనం మౌనంగా ఉంటే ఎట్లా తప్పులు ఆరోపణలు వేస్తూనే ఉంటారు కదా అని మన పైన అంటే మనకు డౌట్ రావచ్చు అనమాట. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే మనం మౌనంగా ఉండాలి. ఎందుకంటే మనం 37వ కీర్తనలో 32-33 వచనాలు కనుక చదువుకున్నట్లయితే, భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు, వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగించడు, వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. సో ఇక్కడ ఏంటి, మనం ఎందుకు రెస్పాండ్ అవ్వకూడదు అంటే ఇందుకొరకే అనమాట. ఎందుకంటే యేసుప్రభు వారు మనల్ని కాచి కాపాడుతున్నారు. సో విమర్శ దినమందు ఓకే వారు ఎన్ని తప్పులైనా ఎన్ని ఆరోపణలైనా చేసి ఉండవచ్చు, కానీ ఆయన మనల్ని దోషులుగా ఎంచరు. అంటే ఆ తప్పులన్నీ కాదు, ఆ ఆరోపణలు అనేవి ఏవి కూడా కరెక్ట్ కాదు అని ఇక్కడ యేసుప్రభు వారు నిర్ణయిస్తారు. సో ఆయన నిర్ణయించినప్పుడు ఇక్కడ ఏంటంటే ఎవరు ఎలాగ మనల్ని ఏమీ చేయలేరు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇతరులు మన పైన తప్పులు ఆరోపణలు చేస్తున్నప్పుడు, మనలో తప్పులు వెతుకుతున్నప్పుడు, మనం ఎప్పుడెప్పుడు తప్పు పాపం చేస్తామా అని వెతుకుతున్నప్పుడు మనం తిరిగి వారికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన పని లేదు. మనం యేసుప్రభు వారి వైపు చూస్తూ, సో ఈవెన్ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా రాస్తారు ఏమంటే, నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తుని మాత్రమే నేను చూస్తున్నాను. అంటే ఇక్కడ ఏంటి, యేసుప్రభు వారిని చూస్తూ ఉంటే మనకు చాలు. ఆయన ప్రతి ఒక్క పాపాన్ని భరించారు, ప్రతి ఒక్క తప్పును భరించారు, ప్రతి ఒక్క కష్టాన్ని బాధని ప్రతి ఒక్కటి ఆయన భరించారు. కాబట్టి మనకు వ్యతిరేకంగా ఏవేవైతే ఆరోపణలు వస్తున్నాయో అవి మన పైన ఏవీ లేవు. ఎందుకంటే ఆల్రెడీ మనం యేసుప్రభు వారి రక్తం వలన మనం నీతిమంతులము, పరిశుద్ధులము, రక్షింపబడిన వారం. కాబట్టి ఆయన మనల్ని నిర్దోషులుగా మనకు తీర్పు తీరుస్తారు. అంటే మనం దోషులుగా మనల్ని ఆయన ఎంచడు, ఆయన నీతిమంతులుగానే పరిశుద్ధులుగానే ఎంచుతారు. సో మనం ఆ విధంగా డీల్ చేసేది మనం నేర్చుకోవాలి. సో ఒకటి మనం ఫస్ట్ తెలుసుకున్న కేటగిరీలో ఏంటంటే పరిసయ్యులు, సద్దుకాయులు
సద్దూకైలు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు వీరి వలె మనం ఇతరులలో తప్పులు వెతకూడదు, ఎప్పుడెప్పుడు తప్పు చేస్తారా అని వెతకూడదు. అండ్ రెండవదిగా ఏంటంటే మనము అలాంటి పొజిషన్లో ఉంటే, సో యేసుప్రభు వారు ఉన్న పొజిషన్లో మనము ఉంటే, అంటే ఇతరులు మనలో తప్పులు వెతుకుతున్నప్పుడు, మన పైన ఆరోపణలు వేస్తున్నప్పుడు మనం ఎలాగ డీల్ చేయాలి అనేది మనం నేర్చుకుంటున్నాము. అండ్ మనం ఆ తర్వాత సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం కనుక చూసుకున్నట్లయితే, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. అండ్ అలాగే ఇదే సామెతల్లోనే 17వ అధ్యాయం 9వ వచనం కనుక చూసుకున్నట్లయితే, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. సో ఈ 2 వచనాల్లో కూడా మనం ఇక్కడ 2 కేటగిరీస్ చూడవచ్చు అనమాట. ఒకటి ఏంటంటే ప్రేమ, ఇంకొకటి ఏంటంటే పగ, కలహము ఇలాంటివన్నీ అనమాట. సో ప్రేమ కనుక చూసుకున్నట్లయితే ఏంటి, దోషములను కప్పిపెడుతుంది, తప్పిదములను కప్పిపెడుతుంది. సో ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు సపోజ్ మనకు ఏమంటారు, పిల్లలు ఉంటారనమాట, అంటే కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, వారు ఏదైనా తప్పు చేస్తే ఇక్కడ ఏంటి, ఓకే మనం వారిని దండిస్తాం, అంటే ఫస్ట్ ప్రేమగా చెప్తాము, ఆ తర్వాత మనం తిడతాము, ఆ తర్వాత కొట్టే అవకాశం ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏంటి, ఏమంటారు, నా కొడుకు తప్పు చేశాడు, నా కూతురు తప్పు చేసింది అని మనమేం వాట్సాప్ గ్రూపులలో పెట్టుకోము, మనమేం యూట్యూబ్లో ప్రచారం చేయము, మనకు కనిపించిన వారి ప్రతి ఒక్కరికి మనమేం చెప్పము. అంటే ఇక్కడ ఏంటి, ఎందుకు చెప్పము, వారిపైన మనకు ప్రేమ ఉంది కాబట్టి. అంటే వారు తప్పు చేశారని తెలుసు, ఒక పక్క వారిపైన కోపం ఉంది, అసలు నా కొడుకు ఈ తప్పు చేయకూడదు, నా కూతురు ఈ తప్పు చేయకూడదు అని మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది. అంత మాత్రాన్ని ఇక్కడ ఏంటి, మనమేం చాటింపు వేయము, ఓకే నా కొడుకు తప్పు చేశాడు, నా కూతురు తప్పు చేసింది అని మనం చాటింపు వేయం. అంటే ఇక్కడ ఏంటి, ఇతరుల నుండి ఆ తప్పును మనం దాచిపెడుతున్నాం. సో ఎందుకు దాచిపెడుతున్నాం, వారిని ప్రేమిస్తున్నాం కాబట్టి. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఏంటంటే మనం ఇతరులు తప్పులు చేస్తున్నప్పుడు, సో అంటే మన సహోదరులే, అంటే ఇప్పుడు మన క్రైస్తవులే కావచ్చు, సో మన పైన ఏదైనా ఆరోపణలు చేసి యూట్యూబ్లో కావచ్చు, లేకుంటే ఫేస్బుక్లో కావచ్చు, లేకుంటే వాట్సాప్ గ్రూప్స్లో కావచ్చు, లేకుంటే మందిరంలో అందరి కళ్ళ ఎదుట కావచ్చు. సో ఇక్కడ ఏంటంటే వారు ఆరోపణలు చేస్తున్నప్పుడు మనం కీర్తనల్లో చదివిన విధంగా, ఇప్పుడు సామెతల్లో చదువుకున్న విధంగా ఇక్కడ ఏంటంటే మనం ప్రేమగా రియాక్ట్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనం కూడా అలాగుండే విధంగా చూసుకోవాలి. సో ఎవరైనా తప్పులు చేస్తే ఏంటంటే ఓకే ఇలాగ కప్పి పెట్టాలి, వారిని గురించి నేనేం చెప్పాల్సిన పని లేదు. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఆ తప్పును అప్రూవ్ చేస్తున్నట్టు కాదు. సో ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్గా మన కూతురు కానీ కొడుకు కానీ తప్పు చేస్తే మనం వారిని దండిస్తాము కరెక్టే, బట్ స్టిల్ మనమేమి ఊరంతా మనం అది చెప్పము. సో ఆ విధంగా ఇక్కడ ఏంటి, మనం ప్రేమ కలిగి వ్యవహరించాలి. అదే జరిగిన సంగతి, అంటే ఇక్కడ ఏంటి, తప్పు కనుక మనం ఎవరన్నా చేస్తే మాటికి నువ్వు తప్పు చేసావు అనే వెతికితే ఇక్కడ ఏంటంటే జరిగిన సంగతి మాటికి చేయవాడు మిత్రభేదం చేయను, అంటే మనకు వారికి ఉన్న రిలేషన్షిప్ అనేది కట్ అవుతుంది. బట్ యేసుప్రభు వారి యొక్క చిత్తం ఏంటి, మనం అందరం కూడా ఐక్యత కలిగి ఉండాలి అనేది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎస్పెషల్లీ మన విశ్వాసులలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా విశ్వాసి కానీ, లేకుంటే ఎవరైనా పాస్టర్ గారు కానీ, ఎవరైనా దైవజనులు కానీ ఎవరైనా తప్పు చేస్తే మనం వారిపైన అనవసరంగా దుష్ప్రచారం చేయాల్సిన పని లేదు. వీలైతే మనం వారికి కలిసి మాట్లాడవచ్చు, లేకుంటే ప్రార్థన చేయొచ్చు వారి గురించి. లేదు మనకు తెలిసిన విశ్వాసులు ఎవరైనా కానీ, సో బేసికల్లీ వారు ఏదైనా తప్పు చేస్తే మనం ప్రైవేట్గా వారికి మనం చెప్పే ప్రయత్నం చేయాలి, వినకుంటే ప్రార్థన చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే వారి గురించి ప్రతి ఒక్కరికి మనం చెప్పాల్సిన పని లేదు. సో మనకు సంఘంలో ఒకవేళ 1000 మంది ఉంటే మనం 1000 మందికి చెప్పాల్సిన పని లేదు. సో ఈ వ్యక్తి చూడు ఎంత పెద్ద తప్పు చేశాడు, అయినా సంఘానికి ఎలాగ వస్తున్నాడు, అయినా ఎలాగ ప్రార్థన చేయబుద్ధి అవుతుంది అని మనం ఇలాగ కించపరచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ప్రేమ కలిగి ఉంటే ఏంటంటే మనం ఖచ్చితంగా తప్పిదములను దాచిపెడతాము, దోషములను మనం ఖచ్చితంగా కప్పుతాము. సో మన కొడుకు కానీ కూతురు కానీ ఏదైనా తప్పు చేస్తే మనం వారిని దండించినప్పటికీ మనం ఏమి సంఘం అంతా చెప్పము, మనం ఊరంతా ప్రచారం చేయము. సో అట్ ద సేమ్ టైం ఆ విధంగా మనం ప్రేమ కలిగి ఉండాలి. సో మనం తప్పు చేస్తే ఇక్కడ ఏంటి, దేవా నన్ను క్షమించు అని మనం ప్రార్థన చేస్తాం. అదే ఇతరులు తప్పు చేస్తే ఇక్కడ ఏంటి, మనం వెంటనే ఎత్తి చూపిస్తాం. సో అలాగా మనం ఉండకుండా మనల్ని మనం ఎలాగైతే ప్రేమించుకుంటున్నామో ఇతరులను కూడా అలాగా ప్రేమించాలి. సో నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి అని యేసు ప్రభు వారు అందుకే చెప్పారు. అండ్ మనం ఇంకా కంటిన్యూషన్ చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం కనుక చూసుకున్నట్లయితే, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. అలాగే మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం కూడా చూసుకున్నట్లయితే, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి.
సో ఇక్కడ ఈ 2 వచనాల్లో మనం క్లియర్‌గా చూడవచ్చు. సో మనం ప్రేమ చూపించడం ఒక ఎత్తు అయితే అది నిలువరంగా ఉండాలన్నమాట. అంటే మనం కాన్స్టెంట్‌గా ప్రేమ చూపించాలి. ఎందుకంటే ఓకే, ఈ వాక్యం మనం ఈరోజు వింటున్నాము. ఓకే, ఈరోజు మనం బాగుంటాం. కానీ ఇక్కడ ఏంటి, మరలా ఆదివారం రావడానికి ఇంకొక వారం సమయం ఉంది. సో ఈ వారం సమయం మనం ఇది గుర్తుపెట్టుకొని ప్రేమించగలుగుతున్నామా? ఆ తర్వాత నెల రోజుల సమయం ఇది గుర్తుంచుకొని మనం ప్రేమించగలుగుతున్నామా? ఆ తర్వాత సంవత్సరాలు, అలాగా జీవితకాలము మనం ప్రేమించగలుగుతున్నామా లేదా అనేది మనం కాన్స్టెంట్‌గా చెక్ చేసుకోవాలి. సో నిలువరంగా ఉండాలి. అంటే కాన్స్టెంట్‌గా, అంటే ఆ ప్రేమించే స్వభావం అనేది పోకుండా మనం చూసుకోవాలి. సో అలాగ ప్రేమించే స్వభావం గనుక ఉన్నట్లయితే ఇక్కడ అనేక పాపాలను అది కప్పుతుంది. అంటే ఇతరులు చేసిన పాపాలు కావచ్చు, మనము ప్రేమిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏంటి, మనం ఏదైనా తప్పులు పాపాలు చేసినా యేసుప్రభు వారు అది మనకు చూడరు. అంటే చూడరు ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏంటి, అది చేయడం తప్పు అని చెప్పి మనం దాని నుండి బయటకు వచ్చేలాగా చూస్తారు. కానీ అదే పాపంలో, అదే తప్పులో మనం జీవించే విధంగా ఆయన చూడరు. సో ఆ విధంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రేమలో ప్రతిరోజు ఎదిగే విధంగా చూడాలి. అందులో నిలువరంగా ఉండే విధంగా మనం చూసుకోవాలి. అండ్ మనం ఆ తర్వాత వచనాలు కనుక చూసుకున్నట్లయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం కనుక చదువుకున్నట్లయితే, ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. సో ఉపదేశ సారం ఏదనగా ఇంగ్లీష్లో చూస్తే ద ఎండ్ ఆఫ్ ద కమాండ్మెంట్. అంటే ఆయన ఆజ్ఞలు మనకు ఇస్తున్నారు రకరకాలుగా. ఓకే, నువ్వు ఇలాగ జీవించాలి అండ్ 100% కరెక్టే. అయితే ఆ ఆజ్ఞల సారం ఏంటి, ఆజ్ఞ యొక్క ఎండ్ ఏంటంటే మనకు మంచి మనస్సాక్షి, మంచి విశ్వాసం నుండి వచ్చు ప్రేమయే. సో ఇక్కడ ఏంటంటే ప్రేమ అన్నిటికన్నా పెద్దది అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. అంటే మనం ఏ ఆజ్ఞ చూసుకున్నా కానీ, సో మొదటి ఆజ్ఞ, 2వ ఆజ్ఞ, 3వ ఆజ్ఞ, 4వ ఆజ్ఞ, సో ఇవన్నీ మనం కనెక్ట్ చేస్తే అది ఒక్క దగ్గర కనెక్ట్ అవుతుంది అనమాట. ఏంటంటే ప్రేమ దగ్గర. సో ప్రేమ కలిగి ఉంటే ఇక్కడ ఏంటి, మనం ఇతరులలో తప్పులు మనం ఎత్తి చూపించాము, వారు చేసే పాపాలు ఎత్తి చూపించాము. అండ్ అట్ ద సేమ్ టైం వెయిట్ చేయమన్నమాట. సో ఎప్పుడెప్పుడు ఈ వ్యక్తి పాపం చేస్తాడా, ఎప్పుడెప్పుడు ఈ వ్యక్తి తప్పు చేస్తాడా, నేను ఎత్తి చూపిస్తాను అనే విధంగా వెయిట్ చేయరు. సో యేసుప్రభు వారు ఎప్పుడు కూడా మనల నుండి అలాగా వెయిట్ చేయరు అనమాట. ఓకే, నువ్వు ఈ తప్పు చేసావు, వెంటనే నేను నిన్ను నరకానికి పంపిస్తాను అనే విధంగా ఆయన వేచి చూడరు. ఇక్కడ ఏంటంటే యేసుప్రభు వారిని గురించి అలాగే అనుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే ఏదైనా తప్పు కానీ పాపం కానీ చేస్తే ఇక్కడ ఏంటి, వెంటనే వారిలో వారే ఫిక్స్ అయిపోతున్నారు. ఓకే, నేను నరకానికి వెళ్ళిపోతాను, నేను తప్పు చేశాను, యేసుప్రభు వారు నన్ను క్షమించారు అని. కానీ ఇక్కడ ఏంటి, మనల్ని మనం చూసుకుంటున్నట్టు ఆయన మనల్ని చూడరు, మనం ఇతరుల వ్యక్తులను చూస్తున్నట్లు ఆయన అలాగా చూడరు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు, మన పాపాల నుండి మనల్ని బయటపడవేసేలాగానే ఆయన మనల్ని చూస్తారు. కానీ ఓకే, నువ్వు ఇది తప్పు చేసావు అని ఎత్తి చూపించి ఇతరులకు చూపించే విధంగా ఆయన ఏమి చేయరు. సో అది మనం గుర్తుంచుకోవాలి. అండ్ మనం చివరిగా ఇంకొక 2 వచనాలు కనుక చదువుకొని మనం ముగించుకున్నట్లయితే, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూసుకున్నట్లయితే, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం కూడా చూసుకున్నట్లయితే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. సో ఈ వచనాల ద్వారా మనకు క్లియర్గా అర్థమవుతుంది యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు. వీటన్నిటికంటే పైగా, సో అన్నిటికంటే ముఖ్యంగా పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకొనుడి అని చెప్తున్నారు. అంటే ప్రేమ కలిగి ఉంటే ఇక్కడ ఏంటి, మనం పరిపూర్ణులం అవుతాము. ఇతరుల తప్పులను, ఇతరుల పాపాలను మనం ఎప్పుడైతే క్షమించగలుగుతామో, వారి తప్పులను ఎప్పుడైతే మనం ఎత్తి చూపించకుండా ఉండగలుగుతామో, దాని అర్థం ఏంటంటే మనం పరిపూర్ణులం అవుతున్నాము. అందుకే ఇక్కడ ఏంటి, యేసుప్రభు వారు మనల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నారో అది చెక్ చేయాలి. సో ఇక్కడ ఏంటి, మనం ప్రతి ఒక్కరం మనుషులమే కాబట్టి ప్రతి ఒక్కరం ఎక్కడొక చోట తప్పు చేసాము, ఎక్కడొక చోట మనం పాపం చేసాము. అప్పుడు మనం ప్రార్థన చేసాం, దేవా నన్ను క్షమించండి అని. ఇక్కడ ఏంటి, ప్రతి ఒక్కరిని ఆయన క్షమించారు. అంటే ఆయన మనల్ని ఎలాగ ప్రేమిస్తున్నారో అది మనం గుర్తు తెచ్చుకొని ఇతరులను కూడా అలాగే ప్రేమించాలని యేసుప్రభు వారు చెప్తున్నారు. కాబట్టి మనం ఇవన్నిట్లో కూడా మనం ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ నేర్చుకున్నాము. మొదటిది ఏంటంటే, మనము ఇతరులలో తప్పులు పాపాలు మనం ఎత్తి చూపకుండా ఉండాలి. రెండవది ఏంటంటే, ఎవరైనా అలాగ మన పట్ల చేస్తున్నా కానీ
ఇక్కడ ఏంటంటే మనం మౌనులమై ఉండి మనం వారిని ప్రేమించి మనం చూడాలి. ఎందుకంటే ఆయన మనల్ని దోషులుగా ఎంచట్లేదు, మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతున్నారు కాబట్టి, ఆయన తీర్పు తీరుస్తున్నారు కాబట్టి మనం ఇతరులను ప్రేమించాలి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించి ఇక్కడేంటి మనల్ని ఆయన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చి మనకు మంచి తీర్పు ఇస్తున్నప్పుడు మనం ఇలాగా ఇతరుల పట్ల కూడా అలాగే జీవించాలి అనేది యేసుప్రభు వారి యొక్క చిత్తము. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇతరులు ఎప్పుడెప్పుడు తప్పు చేస్తారా అని మనం వెయిట్ చేయకుండా వారి తప్పులు నేను ఎత్తి చూపించాలి, పాపాలు నేను ఎత్తి చూపించాలి అనే విధంగా కాకుండా ప్రేమ కలిగి జీవించాలి. ఎందుకంటే యేసుప్రభు వారు మన పట్ల అలాగే చూస్తున్నారు కాబట్టి మనం ఎప్పుడు తప్పు చేస్తామా, మనం ఎప్పుడు పాపం చేస్తామా అని యేసుప్రభు వారు అస్సలు వెయిట్ చేయట్లేదు. సో మనం కూడా అస్సలు వెయిట్ చేయకుండా ఆ విధంగా ప్రేమలో మనం ఎదుగుతూ మనం అందరం పరిపూర్ణులుగా జీవించాలి అనేది యేసుప్రభు వారి యొక్క చిత్తము. ప్రార్థించుకుందాం. ప్రభువా దేవా సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాక్యంని బట్టి వందనాలు తండ్రి. మేము పరిసయ్యుల వలె, సద్దూకయ్యుల వలె, ధర్మశాస్త్రోపదేశకుల వలె, శాస్త్రుల వలె మేము ఎప్పుడు కూడా తప్పులు వెతికే వారంగా కాకుండా, ఎప్పుడెప్పుడు తప్పులు చేస్తారా అని వెయిట్ చేయవారంగా కాక, మేము మీ ప్రేమలో మేము వర్ధిల్లుటకు సహాయం చేయండి. ఎందుకంటే మేము మా జీవితాల్లో చేసే క్రియలు మీరు అన్ని పరిశీలిస్తున్నారు. అయినప్పటికీ కూడా మేము ఎప్పుడెప్పుడు తప్పు చేస్తామా, ఎప్పుడెప్పుడు పాపం చేస్తామా అని మీరు వెయిట్ చేయట్లేదు తండ్రి. మా హృదయ అంతరింద్రియములన్నీ తెలుసుకొని కూడా మీరు మా పాపాలన్నింటినీ క్షమించి, మా తప్పులన్నింటినీ క్షమించి, మీ రక్తం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చి మమ్మల్ని దోషులుగా ఎంచక మమ్మల్ని చూస్తున్నారు. కాబట్టి మేము కూడా అలాంటి ప్రేమని అందరికీ చూపించాలి అని మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారు ప్రేమలో ప్రతిరోజు ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి. ఆ విధంగా సహోదర ప్రేమ యందు వారు ప్రతిరోజు నిలువరంగా ఉండుటకు సహాయం చేయండి. ప్రేమ అన్ని దోషాలను, పాపాలను అన్నిటినీ కప్పిపెడుతుంది కాబట్టి, తప్పిదాలను ఎత్తి చూపించదు కాబట్టి, ఆ విధంగా మేమందరం కూడా ప్రేమ కలిగి మేము అనవసరంగా తప్పులను ఎత్తి చూపించడము, పాపాలను ఎత్తి చూపించడము, వారిని కించపరచడము అలాంటివి ఏవి చేయకుండా మీరు మమ్మల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నారో, మీరు మాలో ఎలాగైతే పాపాన్ని వెతకట్లేదో మేము ఆ విధంగా వెతకకుండుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. మనం ప్రేమలో ఎదుగుతూ పరిపూర్ణుల వల్లే జీవించాలంటే ఇతరులలో తప్పులు పాపాలు వెతకకుండా మనం ఎలాగైతే తప్పులను, పాపాలను, తప్పిదాలను ఎలాగైతే కప్పిపెట్టాలనేది యేసుప్రభు వారు చెప్పారంటే ఇక్కడేంటి మన పిల్లలు ఎప్పుడైనా తప్పు చేస్తే మనం వారిని దండిస్తాము. అంటే ఆ పాపాన్ని మనం ఎంకరేజ్ చేయట్లేదు, వారిని దండిస్తాము. అంత మాత్రాన మనం మేము ఊరంతా చాటించాము. ఓకే, నా కొడుకు తప్పు చేశాడు, నా కూతురు పాపం చేసింది అని మనం ఎవరికి కూడా చాటింపు వేయం. సో ఎందుకు ఎందుకంటే మనం వారిని ప్రేమిస్తున్నాం. సో యేసుప్రభు వారు కూడా మనల్ని అలాగే ప్రేమిస్తున్నారు. సో మన హృదయ అంతరింద్రియాలన్నీ ఆయన పరిశీలిస్తున్నారు. సో పరిశీలించి ఓకే నువ్వు ఇది తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు అని మనకు చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం బయటకు ఏం చెప్తున్నారు, ఓకే నన్ను నమ్ముకొని ఉన్నారు కాబట్టి నీతిమంతులు, పరిశుద్ధులు అని చెప్తున్నారు. సో యేసుప్రభు వారు మనల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నారో మనం కూడా ఇతరులను అలాగే ప్రేమించాలని యేసుప్రభు వారు మనకందరికీ తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా మనం ప్రేమ గురించి ప్రతిరోజు ప్రార్థన చేసి యేసుప్రభు వారి శక్తి సామర్థ్యాల ద్వారా మనం అందరము ప్రేమిద్దాము. సో ఇప్పుడు మనం ఒక కీర్తన ద్వారా దేవుని ఆరాధించుకొని స్తుతించుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు మీరు విన్న వాక్యం మీకు అర్థమైందని భావిస్తున్నాను. మనం ఇప్పుడు ఆహా సహోదరులు అందరూ అనే పాట ద్వారా దేవుని ఆరాధించుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం. ఆహా సహోదరులందరూ ఐక్యతతో ఉంటే ఎంతయో మేలు, ఎంతయో మనోహరం, ఎంతయో ఆనందము. ఆహా సహోదరులందరూ ఐక్యతతో ఉంటే ఎంతయో మేలు, ఎంతయో మనోహరం, ఎంతయో ఆనందము. ఆహాహాహాహా ఓహో హో 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 లా 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 లా. అది సీయోను కొండలపై
దిగు హెర్మోను మంచువలెను. ఆశీర్వాదము శాశ్వత జీవము ఉండుననెను ప్రభువు. అది సీయోను కొండలపై దిగు హెర్మోను మంచువలెను. ఆశీర్వాదము శాశ్వత జీవము ఉండుననెను ప్రభువు. ఆహాహాహాహా ఓహోహోహోహో లలా లలా లలా. చిరుకోపం సనుగుడు సరసోక్తులు వటి మాటలు విడిచిపెట్టి ఒకరిని ఒకరు క్షమించుకొనుచు యోగ్యులనెంచాలి. చిరుకోపం సనుగుడు సరసోక్తులు వటి మాటలు విడిచిపెట్టి ఒకరిని ఒకరు క్షమించుకొనుచు యోగ్యులనెంచాలి. ఆహాహాహాహా ఓహోహోహోహో లలా లలా లలా. ఆత్మ తీవ్రతతో అభిషేకముతో క్రీస్తు వార్తను చాటాలి. మాంద్యత వీడి ఆసక్తితో ప్రభు సేవను చేయాలి. ఆత్మ తీవ్రతతో అభిషేకముతో క్రీస్తు వార్తను చాటాలి. మాంద్యత వీడి ఆసక్తితో ప్రభు సేవను చేయాలి. ఆహాహాహాహా ఓహోహోహోహో లలా లలా లలా. ఆహా సహోదరులందరూ ఐక్యతతో ఉంటే ఎంతయో మేలు, ఎంతయో మనోహరం, ఎంతయో ఆనందము. హల్లెలూయా. మనము సహోదరులమందరము ఎవరి తప్పునైనా ఎలాగ పట్టుకుందామా అని ఆలోచించే బదులు మనమందరము ఐక్యత కలిగి ఉంటే ఒకరినొకరు మనం క్షమించుకుంటూ, మనం ఎప్పుడు కోపాలకు పోకుండా, మనం ఎప్పుడు ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ముందుకు సాగితే కనుక దేవుడైన యేసు ప్రభువారు ఎంతగానో సంతోషిస్తారు. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మనం ఆయన నమ్మిన వెంటనే ఆయన మనల్ని పరిశుద్ధాత్మతో నింపుతున్నారు, మనల్ని ఆశీర్వదిస్తున్నారు. సో ఇన్ని చేస్తున్న దేవుడైన యేసు ప్రభువారిని నమ్ముకుంటున్న మనమందరము ఎప్పుడు కూడా ఎవరినైనా తప్పులు పడదామా అని ఇలాగ ఆలోచించకుండా ఉంటే మనం ఎంతగానో సంతోషంగా ఉండవచ్చు. సో తప్పకుండా అందరం అలాగే ఉందాము. మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెసెస్ ఆల్.